బాబు బాగా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. ఎవరమ్మా నువ్వు? అబ్బా, నేనెవరో మీకు తెలీదా? లోపలికి వచ్చేస్తున్నావు ఏంటి? ఇదిగో అమ్మాయి, నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చావమ్మా. మీరు కెమెరా ముందే కాదు, వెనకలు కూడా బాగా యాక్ట్ చేస్తారు. అలా అనేసేమంటమ్మా? అసలు నువ్వెవరో నిజంగా నాకు గుర్తురాట్లేదమ్మా. గుర్తుకు రావట్లేదా? నిజమమ్మా. నేను గుర్తుకు తెప్పిస్తాగా. తెప్పించి. బెడ్రూమ్ ఎక్కడా? బెడ్రూమ్ అక్కడ ఉంది కానీ అసలు ఎందుకు నువ్వెవరమ్మా? నేనా? అమ్మాయి 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 వద్దమ్మాయి. అమ్మాయి 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 ఇది తప్పమ్మాయి. అమ్మాయి 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 ఇలా మీద తప్పమ్మాయి. అమ్మాయి 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 ఇలా టైం కాదమ్మాయి. ఛీ, నీది బతికేనా? బతకడం ముఖ్యం కాదు, మనిషిలా బతకడం నేర్చుకో, మనసుతో బతకడం నేర్చుకో. ఈ డైలాగ్ ఒకసారి నేను చెప్పానా? ఎక్కడ చెప్పానా? వెళ్ళాక ఫోన్ చేస్తావుగా, అప్పుడు చెప్తా. అబ్బాయి నువ్వు వెళ్ళాక నేను కాల్ చేస్తానా? ఎంతో నాకేం అవసరం? అరే, ఫీలింగ్ స్టార్ ప్రీతం కుమార్. ఎవరతను? ఎవరతనా? మీది లోకం కాదు కాబట్టి తెలియదేమో. ఆయన హీరోలకే హీరో, మనుషుల్లో దేవుడు లెక్క. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ నుదిటి మీద 3 గీతలు ఎట్లనో మీకు సినిమా అనే 3 అక్షరాలకి ఆయన అట్లా. ప్రీతం కుమార్ జిందాబాద్. స్నానం చేసి రెడీ అవ్వాలి వస్తుంది. మళ్ళీ ఎందుకు చెయ్యాలి? చేస్తే ఏమొస్తుంది? స్నానం చెయ్యాలి, స్నానం వస్తుంది. ఏదేమన్నా సరే ఇందులో రాసింది ఫాలో అయిపోవాలంతే. లోపల మా గజని ఏం చేస్తున్నాడు ఏంటో. గుర్తుపడతాడో లేదో. ఎవరు మీరు? దరిద్రం వదిలిపోయింది, మొత్తం మర్చిపోయినట్టున్నాడు. నారాయణ సార్. ఏ నారాయణ? మీ పిఏ నారాయణ సార్. పిఏ? ఎవడో పిఏ? మీకే. నాకెందుకు? అబ్బో, అదేంటి సార్ అది? ఏది? అది సార్, అది 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 అంటే ఆ పెయింటింగా లేదా ఫ్లవర్ వాజా? ఇది. ఏ నారాయణ, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఇక్కడ ఉన్నాడు మీరు లోపల రా. అలాగేనండి. అవును, ఆ నిసా ఈ రోజు ఫామ్ హౌస్ కొత్తదని చెప్పావు కదరా, ఇంకా రాలేదేటి? రావడం అయిపోయింది, వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. అర్థం కాలేదురా. అవునా? అచ్చా, అలా ఎందుకు చేశాను? ఎందుకంటే లాస్ట్ టైం ఓ సినిమా షూటింగ్ లో బిల్డింగ్ పై నుంచి డూప్ దూకుతానంటే వద్దు, నేను రియల్ హీరోని కాదు రియల్ హీరోని అని చెప్పి పైనుంచి కిందకు దూకేశాడు. అక్కడ తేడా కొట్టి తలకు పెద్ద గాయమై మైండ్ లో నరాలన్నీ సిట్లిపోయాయి. దాన్ని ఏదో జబ్బు అంటారండి, పోస్ట్ ట్రమాటిక్ ఎమనేషియా అని. అంటే మరి ఇప్పుడు నిశా రాదా? నిశా కావాలంటే తర్వాత సెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకో సమస్య ఏర్పడింది. ఇంకో సమస్య ఏంటది? అదేనండి, మన చలపతి ప్రొడ్యూసర్ లేడు, తన నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు. రమ్మను, ఇందులో సమస్య ఉంది. అయ్యా, ఈ సంవత్సరం సినీ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆ విషయమే సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ లోపు ఆ చలపతి ప్రొడ్యూసర్ గారు వచ్చేస్తున్నాడు. ఏం చేయను? అయితే ఈయన రేపు రమ్మని చెప్పు. సార్, ఆయనకు అసలే నమ్మకాలు ఎక్కువ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం లోపు మీకు అడ్వాన్స్ ఇచ్చేయాలని వచ్చేస్తున్నాడు. ఆ చలపతిగా నేను డీల్ చేస్తాను, నువ్వు వెళ్ళి అవార్డు సంగతి చూడు. సార్, తేడా వస్తే ప్రాబ్లం అవుతుంది సార్. రాయ్, నేనెవరో? ఫీలింగ్ స్టార్ ప్రీతం కుమార్. తేడా వస్తే స్టార్ ఎలా అవుతాను? వెళ్ళు. ఇది ఇలా తేలి కానీ సార్, ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా తేడా కొట్టినా నాకు ఫోన్ చేయండి. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను. ఓకే సార్. మర్చిపోయాను సార్, వచ్చేది మట్టి చలపతి, గుర్తు పెట్టుకోండి. మట్టి చలపతి. మట్టి చలపతి. మట్టి, అది మట్టి. మట్టి చలపతి. మట్టి మట్టి చలపతి. ఈ నారాయణ గారు చెప్పినట్టు మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. మట్టి చలపతి
వస్తున్నాడు. ప్రొడ్యూసర్ మట్టి చలపతి వస్తున్నాడు. హలో, రేయ్ రచ్చబండ దగ్గర రాంబాబుతో ఏమన్నావురా? ఏంటే రచ్చబండ దగ్గర నేనా? అవును నువ్వే. ఎవడరా నువ్వు? నీకు 3 రూపాయలు వడ్డీకి ₹1,00,000 అప్పించిన సుబ్బరాయన్ రా. ఏంటే నేను నీ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకోవడం ఏంట్రా? చి స్నేహితుడిని నిన్ను నమ్మినందుకు నాకు బాగా అప్పు చెప్పావురా. ఎవడమ్మన్నాడ్రా? డబ్బు తీసుకొని ఎగ్గొట్టడానికి సిగ్గులేదురా నీకు? రాయ్ మర్యాదగా మాట్లాడు. రేయ్ 2 రోజుల్లో తీసుకుని లక్ష దాని వడ్డీ ₹2,50,000 కట్టలేదు. రాయ్ కట్టపోతే ఏం చేస్తావురా? కట్టకపోతే నీ అంత చూస్తాను రా. ఒక్క నయా పైసా కూడా కట్టనురా. ఎవడో చెప్పుకుంటా చెప్పుగా. వీడికి ఎంత బలుపు. నేను 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. ప్రొడ్యూసర్ మట్టి చలపతి వస్తున్నాడు. అయ్య బాబోయ్, ఎంత ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది. ఇలా కాదు, ఇదిగో నారాయణ, అర్జెంటుగా చలపతి ఫోటో పంపించు నాకు. సార్ కాఫీ. రేయ్ రైటర్స్ అందరినీ ఒకరి తర్వాత ఒకరిని రమ్మని చెప్పు. సరే సార్. ఇదిగో ముందుగా సామూర్తి గారిని రమ్మని చెప్పు, ఆయనకి అసలే పట్టింపు ఎక్కువ. అలాగే సార్. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. ఎందుకండి? ఎందుకంటారేంటండి, ఫీలింగ్ స్టార్ ప్రీతం కుమార్ డేట్స్ మీ దగ్గర ఉన్నాయంట కదా. అవుననుకోండి. ఆ, హీరో ఎవరైనా గాని మా బ్యానర్ ఇంతవరకు మంచి కథల్ని నమ్ముకుంది. అవును. ఆ విషయం వదిలేసి మంచి కథ చెప్పండి సామూర్తి గారు. అలాగేనండి. ఓపెన్ చేస్తే ఓ మారుమూల గ్రామం. మన సినిమా ముంబై బ్యాక్డ్రాప్ లో జరుగుద్ది సార్. ఒక అనాథాశ్రమం మీద ఓపెన్ చేస్తే ఇది అర్జున్ మరియు పూజ అనే ఇద్దరి మధ్య జరిగే ప్రేమ కథ సార్. ఓపెన్ చేస్తే రాత్రి సమయంలో ఊరవతల ఒక పాడుపడిన బిల్డింగ్. ఇది ఓ దొంగ కథ సార్. ఎలా ఉంది సార్? బయట వెయిట్ చేయండి. అంటే బానే ఉందా సార్? బయట వెయిట్ చేయండి. ఉందా సార్? అన్ని కథలు మస్తున్నాయి. మీరు ఏ కథ ఈయనకి నేను చెప్పేది వినపడదు కదూ. అన్ని కథలు మస్తున్నాయి. ఇప్పుడు ఈ చలపతి ఎవరి కథ ఓకే చేస్తారో చూడాలి. అవు ఇంతకీ ఆ రైటర్స్ ఏం చేస్తున్నారు చూద్దాం. పదండి పదండి సార్. మా బ్యానర్లో కథలు చెప్పడానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. 6 నెలలుగా ఈ ఆఫీసులో చాలా కథలు విన్నాను. ఏ కథ నచ్చలేదు. కానీ ఇవాళ నాకు ఒక కథ నచ్చటం కాదు, మీ 6 కథలు నచ్చాయి. కానీ నేను ఒక సినిమాని చేయగలను. ఆ కారణంగా మీ 6 కథల్లో ఒక కథని నేను సెలెక్ట్ చేయలేకపోతున్నా. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అందరికీ ఇష్టమైతే మీలో మీరు చర్చించుకొని ఈ 6 కథల్లో ఒక కథని ఎంపిక చేస్తే వెంటనే నేను ఓకే చేసి 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేస్తాను. మా గురువుగారు మా బ్యానర్ పేరు మీద ఇవాళ 3 గంటల 10 నిమిషాల వరకే బాగుందని, ఆ లోపు ఏదైనా కథ ఓకే అయితే సరేనని, లేకపోతే ఈ సంవత్సరం మా బ్యానర్ మీద ఏ సినిమా చేయకూడదని అన్నారు. కాబట్టి ఏం జరిగినా 3 గంటల 10 నిమిషాల్లోపే జరగాలి. ఇప్పుడు సమయం 11 గంటలైంది. మీరు ఒక కథ సెలెక్ట్ చేస్తే వెంటనే అగ్రిమెంట్ చేస్తాను. 10 లక్షలు, 7 మంది, 7 కథలు, 4 గోడల మధ్య చర్చించి 3 గంటల్లో ఒక కథను ఎంపిక చేయాలి. ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని మనం ఎదురు చూస్తున్న ఒకరు సావడం ఖాయం. గలంటప్పుడు మనం ఈడెందుకు ఉండడం, మనం కూడా పైకే పోదాం. పదండ్రి పదండ్రి